మీడియా అనేటటువంటిది ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు. నిన్నటి మంచి నేడు చెడు, నేటి చెడు రేపటికి మంచి. ప్రజలు కూడా పాతది మర్చిపోతారు. కాబట్టి అలా మర్చిపోయేలా చేయడం, దబాయించడం, దబాయింపుతో నడపడం అన్నటువంటిది మీడియాకి సహజ సిద్ధం అయిపోయింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, ఎల్జీ పాలిమర్స్ మీద ఎంత రచ్చన ఇచ్చినప్పుడు. ఆ ఎల్జీ పాలిమర్స్ ఇప్పుడు మళ్ళీ తన కార్యకలాపాలు సాగుతుంది. వాళ్ళు కొంత డబ్బులు ఇక్కడ ఖర్చు పెడతారు. ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ మంచి సంస్థ. బాలినేని మొన్నటిదాకా ఒక దుర్మార్గుడైనటువంటి నాయకుడు, బోల్డ్ అంత అవినీతికి పాల్పడ్డాడు, అదుగో ఇదిగో అన్నటువంటి. ఇప్పుడు బాలినేని మంచి బాలుడు. అదే సందర్భంలో ఇప్పుడు మరొక వైపున అదానికి రాష్ట్రాన్ని అమ్మేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, దోచిపెడుతున్నాడు. గంగవరం పోర్ట్ ఇచ్చేశాడు, కృష్ణపట్నం పోర్ట్ ఇచ్చేశాడు, కంటైనర్ ఇష్యూ, ఇవన్నీ. ఇప్పుడు అదే అదాని ఆటోమేటిక్గా మళ్ళీ మనోడైపోతాడు. ఎందుకంటే 10 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించాడు, ఇచ్చాడు. ఇక్కడ కొన్ని సంస్థలు అయి పెడతానన్నాడు. కాబట్టి అధికారంలో లేకపోతే పారిశ్రామికవేత్తలను దొంగలుగా, లేకపోతే కొంతమంది నాయకులు దొంగలుగా, అధికారంలోకి వచ్చినప్పుడు మనకు దగ్గరకు వస్తే ఒక రకంగా ఉండేటటువంటి తీరు ప్రస్తుతం ఆంధ్ర జర్నలిజానికి అదృష్టమో దురదృష్టమో తెలియదు.